ఇప్పుడు ఎలా ఉన్నానంటే నేను వచ్చి ధర్మం ఇది అంటే షార్ట్ కట్ చెప్పండి గురుగారు ఇది చేయదు. అరే 108 ప్రదేశం కొట్టాలంటే షార్ట్ కట్ కావాలి ఆయనకి. ఇక అంటే వాళ్ళకి ఎలా అయిపోవాలంటే సింపుల్గా నేను చెప్పినా కదా, ఇలా పుమ్ ఫట్ అలా ఏదో చెప్పేసి ఫట్ అలా అయిపోవాలి వెళ్తే కథం. అంత షార్ట్ కట్ అంటే ఇప్పుడు లైట్కి పెట్టాలన్నా కరెంట్ ఉండాలి, లైట్ పెట్టాలి, అట్లా ఆలోచిస్తారు. ఆ కరెంట్ కూడా నేను చెప్పడానికి లేదు. అంత షార్ట్ కట్లో దేవుని దగ్గర దేవుడి దగ్గర ఫస్ట్ వచ్చేది సంయమం, వివేకం సంయమం ఉన్నాయననే దేవుడి దగ్గర సహనం ఉండాలి, ఓర్పు, పేషెన్స్ ఉంటేనే ఆయన దైవికాన్ని చెందగలుగుతాడు. మీలో దైవికం తీసుకున్న రిసీవింగ్ ఒక పవర్ లేదు, మీరు ఒక దగ్గర పోయినారు ఇంకా ఫటాఫట్ అవ్వాలని అనుకుంటే ఆయన దైవిక శక్తితో ఏదైనా మీకు ఇచ్చినా మీకు అది వర్కౌట్ కాదు. తర్వాత మీకు అది వర్కౌట్ అయిందంటే అక్కడ వచ్చింది ఈవల్ పవర్. ఇక ఆయన దగ్గర మంచి గట్టి ఈవల్ పవర్ ఉంటే ఆ ఈవల్ పవర్లో ఆయన వశంలో మీకు పెట్టుకుంటాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత మీరు మహానరకానికి అనుభవిస్తారు. అప్పుడప్పుడు బాగా అనిపిస్తుంది వీళ్ళ దగ్గర పోవడంతో మంచిగా అయింది, ఎందుకంటే వాళ్ళు మంచి మంచి మలై పెట్టి మాటలు చెప్తారు. తర్వాత ఆ రకంగా అంటే మీరు మరి ప్రత్యేకమైన తాంత్రిక పూజలు అవి చేసి కొంతమందికి ఏవో వారి ఇబ్బందుల నుంచి బయటపడేస్తారు. నేను తాంత్రిక పూజలు నేను చేయ, దానికి ప్రమోషన్ కూడా ఇయ్య. అంటే మీరు చేసే పూజలు ఏమన్నారండి వాటిని? నేను నార్మల్గా అమ్మవారికి ఎట్లా పూజలు ఉంటాయి, ఏ రకంగా అమ్మవారికి హ్యాపీ అవుతుంది అటువంటి పూజలు చేస్తాను. కానీ తాంత్రిక పూజలు అంటే ఇప్పుడు నార్మల్గా మనం అగరబత్తి పెట్టిలో అది దాని తాంత్రిక పూజలు అంటారు. కాకపోతే స్పెషల్ తాంత్రిక పూజలు కొన్ని ఉంటుంది, కామ్యం పూజలు అంటే కోరికలు పెట్టిన పూజలు. అవి అటువంటి పూజలు అనేది మనతోని కాదు, మనం చేయం అటువంటి పూజలు కోరికలతోని. ఎందుకంటే మనం కర్మ చేసుకోవడం బెస్ట్. ఈ కోరికలు వీటిలన్నింటిలో పోవడం కన్నా కర్మ చేసుకోవడం మంచి మంచి కర్మలు చేసుకుంటే ఆటోమేటిక్ మార్గం వచ్చేసేది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ఎందుకు ఇచ్చిండు? దీనికోసం ఇచ్చిండు. ఇటువంటి స్థితి మానవుడు ఉన్నంత వరకు ఆయనకు బాధలు ఉంటుంది, ఆ బాధల నుంచి బయట తీయడానికే భగవద్గీత ఇచ్చినాడు. నేను 4 గీతాలు ప్రచారిస్తాను భగవద్గీతతో పాటు. మన శిష్యులకి నేను చెప్తా, ఇవి నా సింహాసనానికి 4 కాళ్ళు. ఫస్ట్ భగవద్గీత చదువుకోండి ఫస్ట్, దెన్ నెక్స్ట్ అష్టావక్ర గీత, ఇక్కడది గురు గీత, అవధూత గీత. ఈ 4 గీతలు చాలు, మీ సింహాసనం గట్టిగా ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చింది గీతలు. గీతని నమ్మకుండా, కర్మయోగాన్ని నమ్మకుండా ఎవరైనా మీ దగ్గర వచ్చినారంటే వాళ్ళకి మీరు గీత దగ్గర పెట్టకుండా మీరు వేరే వేరే మాంత్రిక మాటలు చెప్తున్నారంటే మీకు ఒక స్వార్థం ఉంది, మీ దగ్గర దేవుడి పట్ల విశ్వాసం తక్కువ ఉంది. ఇట్లా నిజాయితీగా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు గురుగారు? అసలు కాదు, ఎందుకు ఇంత అంటే మీరు ఇంత నిజాయితీగా చెప్పాలి అందరికీ అని ఎలా మీకు ఎందుకు అలా? అంటే మీకు ఏం సంపాదించుకోవాలని, కోట్లు గడించాలని ఏం లేదా? నాకు నా ఓన్ కంపెనీయే తీసేస్తాను, నా సాఫ్ట్వేర్ కంపెనీ. 2012కి నేను ఆల్రెడీ నేను హిమాలయాలో ఉన్నప్పుడు నా మేనేజర్ మెయింటైన్ చేస్తుండే. తర్వాత అనుకున్న వద్దురా పోయి మన ధనం పైన ఆశ లేదు. ధనం సంపాదించడం పెద్ద విషయం కాదు, ఓపెన్గా చెప్తున్నా. పైసా సంపాదించడం పెద్ద విషయం కాదు. ఎవరి దగ్గర టాలెంట్ లేదు వాళ్ళకి పెద్ద విషయం. నాకు టాలెంట్ ఉంది, నేను మీరు నమ్ముతారో లేదో, నేను ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేస్తాను. నాకు బట్టల పైన ఈ డిజైన్స్ ఇవన్నీ చాలా ఇష్టం, బట్టలు తయారు చేసుకోవడం కూడా. ఇలా ఇంట్రెస్ట్ నేర్చుకున్నా. ఒక ఫ్యాషన్ డిజైనింగ్ లేదంటే ఒక స్కెచ్ చేసిన 25 lakh 50 lakhs వరకు కూడా వస్తాయి దాంట్లో డెవలప్ అయితే. ఏం లేకపోయినా మినిమం 50,000 వస్తుంది ఒక డ్రాయింగ్ చేస్తే. అయితే డబ్బులు సంపాదించుకోవడం పెద్ద విషయం లేదు, టాలెంట్ ఉండాలి మనిషికి, డబ్బులు వచ్చేస్తుంది. అయితే మనం ఏం సంపాదించాలి? మన నాన్న గుండెలో ప్లేసు, మన నాన్న పరంపిత పరమాత్మ, ఆయన గుండె ప్లేస్. దానికోసం కష్టం డబ్బుల కోసం కాదు పడేది, దానికోసం దానికోసం. అయితే దానికోసం పోవడానికి కావాల్సిన మార్గం ఇక్కడ భగవద్గీత నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు, చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇంకా ముందు ఇంకా ఎన్నో ధర్మపరమైనటువంటి విషయాలని, అలాగే మీరు అక్కడ కాళికామ్మని తొందరలోనే ప్రతిష్ఠించబోతున్నారు, దానికి జరుగుతున్న ప్రణాళికల్ని, దానికి మా ద్వారా లేదంటే
చుట్టూ ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది సాధకుల ద్వారా ఎలాంటి మీకు సహాయ సహకారం హెల్ప్ అయితే నా కోసం నేను ₹1 అయినా యూజ్ చేస్తున్నాను మీకు మీరు రండి స్వయంగా ఆశ్రమం రండి, మీకు అనిపించింది గురుగారు ఒక స్వార్థి ఆయన కోసం ₹1 యూజ్ చేసినా మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోండి. నేను చెప్తున్నా నా కోసం కాదు, మీరు అక్కడ రండి. నేను అనుకునే సంకల్పాన్ని మీరందరూ అంటే మనమందరం కలిసి పూర్తి చేద్దాము. నాకేం లేదు, ఫ్రీ ఫుడ్ ఫస్ట్ ఒక పూటకి ఫుడ్ గడిచిపోతుంది, కానీ ఒక జీవితం కోసం జ్ఞానం కావాలి. దానికోసం ఫ్రీ ఎడ్యుకేషన్, పూట కోసం ఫ్రీ ఫుడ్, జీవితం కోసం ఫ్రీ ఎడ్యుకేషన్. ఇంకా ఆ మధ్యలో వచ్చే ఆటంకాలు గడిచిపోవాలంటే ఫ్రీ ట్రీట్మెంట్స్. ఏదైనా జబ్బులు ఏమైనా ఉంటాయి కదా మనిషి ఉన్నప్పుడు, తర్వాత దేహం ఉన్న తర్వాత, దానికోసం ఫ్రీ ట్రీట్మెంట్. మీకు ఆయుర్వేదంలో కూడా నాకు ఆయుర్వేదికం నాలెడ్జ్, నేను వితౌట్ మెడిసిన్ కూడా ట్రీట్మెంట్ చేసే విధానం నాకు తెలుసు. వితౌట్ మెడిసిన్ నేను నేర్పిస్తాను. నేను ఒక్కసారి మీ కార్యక్రమం ద్వారా వీలైతే మీరు నాకు టైం ఇస్తే 40 రకాలైనది మనం చేసుకోవచ్చు హవనంతో, ఓన్లీ హవనంతో. ఇప్పుడు మీకు ధనం ప్రాబ్లం ఉంది, ఒక ఎగ్జాంపుల్, అంటే సింపుల్ ఏముండదు, మంత్రాలు ఉండదు, ఏముండదు, చిన్నగా హవనంలోనే ఒకటి కలపాలి. నువ్వులతోనే హవనం చేస్తాము, కథం మీ ధన ప్రాబ్లం. రేపు ఋషిమునులు ఏం చేస్తున్నారు ఆశ్రమంలో, ఆశ్రమంలో ధనం లేదు, ఈరోజు నువ్వులతో హవనం చేస్తే ఎప్పుడు ధనం వచ్చేస్తుంది. అరే పిల్లలు లేదు, ఒక క్యా బోల్తే మూంగ్ ఘరా మూంగ్ రేతానా, క్యా బోల్తే మూంగ్కో పెసరపప్పుతో హవనం చేస్తాను. ఈ 40 నేను లిస్ట్ ఇస్తాను. ఆ హవనం చిన్న అగ్నిహోత్రం నేను నేర్పిస్తాను. పంచయజ్ఞాలు ఇంకా మేము నేర్పించేది మా ఆశ్రమం నుంచి నేర్పించేది ప్రతి ఒక్కటి నేను నేర్పిస్తాను. గోమూత్రంతో మెడిసిన్స్ తయారు చేయడం నేర్పిస్తాను. ఆవు పేడతో మెడిసిన్స్ నేర్పిస్తాను. ఆవు పేడతో ఎనర్జీ ప్యాడ్స్ తయారవుతుంది. మీరు ఇలా చేతి పెట్టంగానే మీ యొక్క క్రోధం తగ్గుతుంది. మీరు కాలు కింద పెడితే కూడా మీలో ఒక శాంతి. అవన్నీ ఎలా తయారు చేయాలి అవన్నీ కూడా నేర్పిస్తాను. చాలా ఉన్నాయండి నా దగ్గర, ఏం లేదు నాకు ఇవన్నీ రాదు, కాకపోతే ఆ గురుగారు నేర్పిస్తారు. ఇంకా ఎవరైతే ఆ పరబ్రహ్మ పరమాత్మ, నేను జస్ట్ ఒక మీడియేటర్, నా సౌండ్ ఇస్తాను, ఇచ్చేదంతా ఆయననే అనమాట. నా దగ్గర జ్ఞానం ఉందని మాత్రం పొరపాటున అనుకోవద్దు. నా దగ్గర ఏం లేదు, నేను ఎవరికి ఏం చేసేది లేదు. ఈ శ్వాస సంచి ఇది అంతే, నడిపించేది అది, ఇదొక ఉపాధి కదా ఇంకంతే. అంతే. ఈ హంస పైన నడుస్తుంది ఆ పరమహంస ప్రయాణం. ఆ పరమహంస పరమేశ్వర్ महाकाल चक्रवर्ती महादेव, हर हर महादेव शंभो शंकर, ओम नमः शिवाय, नमः पार्वती पते, हर हर महादेव शंभो शंकर, नमः शिवाय, नमः शिवाय. ओम भद्रम कर्णभिः शृणुयाम देवा, भद्रम पश्येमाक्षभिर्यत्राः स्थिरैरङ्गैः सुष्ठुमान्धे, स्वस्ति न विरक्षेम देवहितं यदायु. ओम स्वस्ति न इन्द्रः वृद्धश्रवाः, स्वस्ति न पूषा विश्वोदयः, स्वस्ति नास्ति हर्षिणीम यदायु. ओम शांति शांति शांति, ओम शांति शांति शांति. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. नमो देव्ये महादेव्ये शिवायै सततं नमः. नमः प्रकृते भद्राय नियता परतास्पदां तमाग्निवना तप्सजलन्ति वैरोचनि कर्मफलेषु दुष्टां दुर्गां देवी शरणमहं प्रपद्ये, दुर्गां देवी शरणमहं प्रपद्ये, दुर्गां देवी शरणमहं प्रपद्ये. नमो देव्ये महादेव्ये शिवायै नमः. जातवेदसे सुनमाम समर्तादि वीरसनः पर्षति दुर्गाणि विश्वा नावे सिन्धुदुत त्यग्निः. ओम नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. మీరు అడిగినారు కాబట్టి నేను ఒక భజన్ మా గురుగారికి, నేను ఈ భజనలు కూడా ఎలా వచ్చారంటే, నేను ఒకసారి గురువుగారు భక్తిలోనే ఎట్లా అని పనుకున్నా, తో కంటి నుంచి నీళ్ళు వచ్చింది. రాత్రికి మొత్తం కళ్ళలో ఇదే భజన పాడుతున్నా, పొద్దుగల వచ్చి అది మైండ్లో రికార్డ్ అయింది. అటువంటి కొన్ని నాకు వచ్చిన భజన్స్ అన్ని భక్తిలోనే వచ్చింది. చిన్నగానే ఉంటే ఎక్కువ నేను ఒక 2 విషయాలు తీసుకుంటాను. अग्नि रूप में हे गुरुदेव, मन मेरा निर्मल कर दो. चैतन्य रूप में हे गुरुदेव, पावन मुझको कर दो. आप पर ब्रह्म परमार्थ हो, मेरे मन के स्वामी हो. योगी रूप से हे गुरुदेव, दामन मेरा भर दो. अग्नि रूप से हे गुरुदेव, मन मेरा निर्मल कर दो. चैतन्य रूप से हे गुरुदेव, पावन मुझको कर दो.
आप पर ब्रह्म परमार्थ हो, मेरे मन के स्वामी हो, बाल रूप से हे गुरुदेव, गोपाल मुझको कर दो। ओम नमः शिवाय।